కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. పేపర్తో చాలా వివరంగా అర్థం చేసుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా ఒక పేపరు, అలాగే మనకు మార్కర్, కత్తెర, మనకు ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్ని తీసుకొని దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే నా వీడియోని ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. చూడండి, మనము మన కొలత బ్లౌజ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కిందికి నడుము చుట్టూ నేను ముందు బ్లౌజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హుక్స్ పార్ట్ అలాగే కాజా పార్ట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎందుకు ఉంటుందంటే చూడండి, హుక్స్ పార్ట్ నేను పెట్టేసి చూపిస్తున్నాను. దాన్ని అలా పెట్టేసి చూపిస్తే కరెక్ట్ ప్లేస్లో ఎండింగ్ ఉంది. విడివిడిగా చేసి కొలతతో చూసుకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నది చూడండి. ఎందుకో మీకు అర్థమై ఉండొచ్చు. హుక్స్ ప్లేస్లో ఒకటి ముందడికి ఒకటి వెనుకకి ఉంటుంది కాబట్టి అలా ఒకటి ఎక్కువ ఉంటుందన్నమాట. నడుము చుట్టూను ఇలా 4 ఫోల్డ్స్ చేసేసి కిందికి 1/2 ఇంచెస్ వదిలి పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత మనము బ్యాక్ సైడ్ నడుముకి ఖర్చులు పెట్టుకుంటాము కదా. మీ దగ్గర స్కేల్ ఉంటే ఆ మార్కింగ్కి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా మార్క్ వేసుకోండి. తర్వాత ఇలా మనము బ్యాక్ సైడ్ షోల్డర్ కింద టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ కోసమని మనము ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. ఎంత 1 ఇంచ్. నా దగ్గర టేప్తో చూపిస్తలేదు. టేప్తో ఇంకో వీడియో కావాలంటే చేస్తాను, మీరు కామెంట్ చేయండి. నేను ఓన్లీ ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను చూడండి. ఇలా టక్స్ కోసం 1 ఇంచ్, అలాగే కొలతల కోసం ఎక్స్ట్రా కొలతల కోసం 2 ఇంచెస్ అలా తీసుకున్నాను. తర్వాత బ్లౌజ్ పొడవు కరెక్ట్ షోల్డర్ నుంచి కిందికి ఇలా కరెక్ట్గా నిటారుగా పట్టేసుకొని లాగకుండా కరెక్ట్ ఎంత హైట్ ఉందనేది మార్క్ వేసుకొని అలాగే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి కుట్ల కోసం అన్నమాట. తర్వాత బ్లౌజ్ని ఇలా మనం కరెక్ట్గా మడత పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి చూస్తే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలా బ్యాక్ గల్ల ఎక్కడి వరకు ఉందనేది ఒక మార్క్, అలాగే ఎక్స్ట్రా ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ కుట్ల కోసం వేసుకుంటున్నాను చూడండి. మనం రివర్స్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటేనే కరెక్ట్గా అర్థమవుతుంది. తర్వాత షోల్డర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే కుట్ల కోసం ఒక ఎక్స్ట్రా మార్క్. షోల్డర్ భుజాన వైపు ఎంత ఎండ్ అవుతుంది దానికోసం కుట్ల కోసం ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఫస్ట్ నేను హైట్ వేసుకున్నాను, తర్వాత షోల్డరు, తర్వాత గల్లా, ఇవన్నీ 1 by 1 మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత నేను బ్యాక్ టక్స్ ఇచ్చేసిన తర్వాత మనకు యాక్చువల్ నడుం కొలత ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి ఇలా పైకి పట్టుకోవాలి. పైకి పట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని మనం నిటారుగా మీ దగ్గర స్కేల్ ఉంటే ఆ స్కేల్ తోటి ఇలా వేసేయండి మార్కింగ్. నా దగ్గర అప్పటి వరకు ఇది ఉంది కాబట్టి దీంతో ఇలా నిటారుగా మార్క్ వేస్తున్నాను. నేను ప్రతిరోజు డైరెక్ట్ క్లాతే కట్ చేస్తాను కాబట్టి నా దగ్గర స్కేల్ అలాంటివి ఏం లేవు. నేను డైరెక్ట్గా కట్ చేస్తాను. సో నా దగ్గర ఉన్న వాటితో మీకు ఇలా చూపిస్తున్నాను. మీకు అర్థం కావడానికి కోసం మాత్రమే నేను పేపర్ కటింగ్ చేసి చూపిస్తున్నాను, అంతేగాని నాకు పేపర్ కటింగ్ అనేది అవసరం లేదండి. ఓన్లీ మీకోసం మాత్రమే పేపర్ని కట్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇవన్నీ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత గల్లకు 1/2 ఇంచ్ రౌండ్ తీసేసుకోవాలి. అలాగే మనము చంక ప్లేస్లో రౌండ్ అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్ మనము హైట్ ఎంత ఉందో దానికి మిడిల్లో మార్క్ వేసుకోవాలి. అంతే గ్యాప్లో అటు సైడ్ కూడా మార్క్ వేసుకొని ఆ 2 మార్కుల్ని ఇలా రౌండ్గా నేను వీడియోలో చూస్తున్న విధంగా రౌండ్ చేసేసుకోవాలి. అలాగే ఈ మధ్యలో గీత ఎందుకు చూస్తున్నానంటే ఫ్రంట్ ప్లేస్లో అనమాట. ఫ్రంట్ భాగానికి అలా దాని మిడిల్లో లోతు అనేది తీసుకోవాలి చూడండి. తర్వాత ఆర్మ్ హోల్డ్ మనకు చేతు రౌండ్ ఎక్కడి వరకు ఉందనేది కొలుచుకుంటున్నాను చూడండి. పైన 1/2 ఇంచెస్ వదిలేసి కొలుచుకుంటున్నాను. కరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ మార్క్ వేసుకొని కిందికి ఇలా మార్క్ వేసేసాను. ఇదండి
బ్యాక్ పార్ట్ మనము ఒక్కసారి బ్యాక్ పార్ట్ కటింగ్ కొలతలతో ఎలా మనం మార్క్ వేసుకుంటామో ఇది నేర్చుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. పేపర్ అనేది మనము ఎలాగో బ్యాక్ ఫ్రంట్ మనము క్లాత్ కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేస్తాం కదా, ఈ ఫోల్డ్ని మనకెందుకు, ఆల్రెడీ మనము దీన్ని ఫోల్డింగ్ టైప్లోనే కొలతలు తీసుకున్నాం కదా. క్లాత్ అనేది మనం ఫోల్డ్ చేసే కట్ చేస్తాం కదా, దీన్ని ఫోల్డ్ చేసిన క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఈ ఒకటే పీస్ని కట్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేనేం చెప్తున్నానో. కింది పార్ట్ కూడా మనము కట్ చేసే అవసరం లేదు కదా. ఆ కింది పార్ట్లో నేను ఫ్రంట్ పీస్ అనేది చూపిస్తాను. ఒకటే పేపర్ కట్ చేస్తున్నాను. మీకు ఈ క్లాత్ అనేది వన్ సైడ్, ఇది బ్యాక్ అండి. ఈ బ్యాక్ క్లాత్ మట్ చేసుకొని కట్ చేసుకోవాలి. దానిపైన ఈ బ్యాక్ పేపర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఫ్రంట్ పీస్ వచ్చేస్తుంది. ఇది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందండి. అలాగే నాకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు అర్థం అవుతుందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది. తర్వాత ఈ పార్ట్లో మనము ఫ్రంట్ పీస్ ఎప్పుడైనా క్రాస్లో కట్ చేస్తాం కదా, అయితే ఈ పేపర్ క్రాసు అంటే స్ట్రేట్ క్రాస్ అని ఏమి ఉండదు కదా, ఇది క్లాత్ కాదు కదా. సో నేను దీంట్లోనే స్ట్రేట్ కట్ చేద్దామని చూస్తున్నాను. కానీ కొత్తగా చూసే వాళ్ళకు ఈ పేపర్ బ్యాక్ పేపర్ని క్లాత్ పైన ఎలా పెట్టుకోవాలనో అర్థం అవ్వడానికి మాత్రమే పేపర్ పైన కూడా నేను క్రాస్గా పెట్టి చూపిస్తున్నాను. సో మీకు అర్థం కావడానికి పేపర్ పైన కూడా క్రాస్గా పెడుతున్నాను. పేపర్ పైన క్రాస్ పెట్టే అవసరం ఉండదు. కానీ ఒకవేళ మీరు క్లాత్ పైన పెడితే ఎలా పెట్టాలో అది మీకు అర్థం కావడానికి కోసం మాత్రమే ఈ పేపర్ని కూడా నేను ఇలా క్రాస్గా పెట్టి చూపిస్తున్నాను. ఇలా క్రాస్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనము మన కొలత బ్లౌజ్ తీసుకొని ముందుగా ఫ్రంట్ గల్లా ఎక్కడి వరకు హైట్ ఉందనేది చూసుకోవాలి. చూడండి, నేను ఇలా క్రాస్ పెట్టేశాను. క్రాస్గా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇదే పేపర్ని మనం క్లాత్ పైన ఇలా క్రాస్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ కొలత బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ని కరెక్ట్గా స్ట్రెయిట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ వదిలేసుకొని ఫ్రంట్ గల్లా ఎక్కడికి ఉందో అక్కడి వరకు నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ వేసుకోండి. అదే మార్కు ఆ బ్యాక్ గల్లకు కూడా వచ్చేటట్టు ఇలా మార్క్ వేసుకోండి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ గల్లా బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అలా దించేసేయండి. కరెక్ట్ షేప్లో అది ఎట్లా ఉందో అట్లా పేపర్ అనేది కదలకుండా ఇలా మార్క్ వేసేసుకోండి. బ్యాక్ మొత్తం ఎలా ఉందో అలా ఖచ్చితంగా ఇలా మార్క్ వేసేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అనేది బ్యాక్ సైడ్ కరెక్ట్గా వస్తుంది. కిందికి కూడా 2 ఇంచెస్ మడత పెట్టేసుకున్నాం కదా, కరెక్ట్ దానంతా ఇలా మడత పెట్టేసుకొని ఇదైతే బ్యాక్ పార్ట్ పక్కకు పెడుతున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ గల్లా ప్లేస్లో ఇలా రౌండ్ తీసేసాను. చిన్న రౌండ్ తీయాలి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. అలాగే నేను ఇక్కడ మధ్యలో మార్క్ వేసుకున్నాను కదా, ఆ మార్క్కి ఫ్రంట్ పార్ట్ చంక లోతు అనేది ఇలా 1/2 ఇంచ్ రౌండ్ తీసేసాను. తర్వాత హుక్స్ పార్ట్, ఇలా హుక్స్ పార్ట్లో ఒక ఖర్చు వేసుకుంటాం కదా, ఆ ఖర్చు కోసం ఇలా మార్క్ వేసుకుంటున్నాను. ఆ మార్క్కి 3 మార్కులు వేసుకోవాలన్నమాట. మొత్తం క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలాగే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్కు, కుట్ల కోసం 1/2 ఇంచ్ ఒక మార్కు, షోల్డర్ నుంచి మిడిల్ టక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి హైట్ అనేది లాగొద్దనమాట. మామూలుగా ఇలా పట్టేసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. అలాగే చివరలో చంక ప్లేస్ నుంచి కిందికి ఇలా మార్క్ వేసుకోవాలి. మధ్యలో టక్స్ ఉంది కాబట్టి ఆ టక్స్కి మార్కు, ఎండింగ్కి ఒక మార్క్ వేసేసుకొని ఇవన్నిటిని కలిపేస్తూ కిందికి ఇలా లైన్ వేసుకోవాలి. మనం ఇక్కడ టక్స్ పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ సైడు 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను చూడండి, అలా తీసుకోవాలి. తర్వాత ఈ టక్స్లు అనేటివి మీకు చూపిస్తున్నాను. నార్మల్గా టక్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలో నేను నా ఛానల్లో ఈజీగా వీడియో చేసి పెట్టాను, చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ఇదైతే ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీగా పేపర్తో ఫ్రంట్ పార్ట్ మీకు చూపించేసాను. సింపుల్ అండి, చాలా సింపుల్. ఇలా నేర్చుకుంటే మీకు ఇంట్లో ఒకసారి ఇలా పేపర్ని ఒక 2-3 టైమ్స్
కట్ చేసి ఇదే పేపర్ని క్లాత్ పైన కట్ చేసి చూడండి. ఖచ్చితంగా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్స్ కరెక్ట్ తీసుకుంటే మనకు మిగతావన్నీ చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ అయితే నేను చంకలోతులో ఎక్స్ట్రా లోపలికి తీసేసాను కదా, దాన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేశాను. అలాగే నేను దీంట్లో హ్యాండ్ చూపిస్తాను. అలాగే ఈ మిగిలిన ఇంకో సైడ్ దాంట్లో షేప్ బెల్ట్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ చూడండి, షేప్ బెల్ట్లు 2 సైడ్స్ ఒకటి ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటాయో నేను ఫస్ట్లో చెప్పాను కదా. హుక్స్ అనేది ఒకటి లోపలికి ఒకటి బయటకు ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. దాంట్లో ఏం తేడా ఉండదు. 2 షేప్ బెల్ట్లు సమానంగానే ఉంటాయి. చూడండి, ఫ్రంట్ పార్ట్లో షేప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 1/2 ఇంచు కంటే కొద్దిగా ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా నేను వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కుట్ల కోసం పైన కింద 1/2 ఇంచు వదిలేసుకొని తీసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ ఎప్పుడు ఇలా స్ట్రేట్గా ఉంటుంది, ఫ్రంట్లో మాత్రం ఇలా 1 ఇంచు ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మార్క్ వేసి, ఈ మార్క్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను డబల్గా ఎందుకు గీత గీసానంటే ఆ డబల్ గీత గీసింది మొత్తం కుట్ల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా డబల్ గీత గీసానమాట. మీకు అర్థమైంది అనుకుంటా షేప్ బెల్ట్. ఒకవేళ అర్థం కాకుంటే కమెంట్లో అడగండి. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ మిగిలిన పేపర్లో నేను మీకు హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా మనము పేపర్ని ఫోల్డ్ చేసే అవసరం లేదు. ఈ పేపరు సరిపోదు కాబట్టి నేను కొంచెం ఎక్కువగా పేపర్ని ఇలా తీసుకుంటున్నాను. మనకు రియల్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేయాలన్నమాట. క్లాత్ని కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేయాలి. పేపర్ అనేది మనకు మెజర్మెంట్ కదా, దీన్ని ఫోల్డ్ చేసే అవసరం లేదు. ఒకటే 1 పీస్ ఉంటే దాన్ని ఫోల్డ్ చేసిన క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, హ్యాండ్ అనేది కరెక్ట్గా నేను ఎలా మార్కింగ్ వేసుకున్నాను వీడియోలో చూశారు కదా. హైటు తర్వాత చంక ప్లేస్లో నుంచి ఇలా స్ట్రేట్గా తీసుకోవాలి. ఎప్పుడైనా ఏ హ్యాండ్ అయినా 1 ఇంచు భుజం నుంచి 1 ఇంచు స్ట్రేట్ తీసుకొని ఇలా చంక ప్లేస్లో 2 ఇంచ్ కిందికి ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా రౌండ్ తీసేసుకోవాలి. అలాగే చంక ప్లేస్లో నేను ఫ్రంట్ పీస్ కట్ చేశాను కదా, సేమ్ అదే లోత్ అనేది ఇక్కడ తీసుకోవాలి. నేను నా ఛానల్లో ఎప్పుడైనా నేను హ్యాండ్ లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే చంకలోతు తీస్తానన్నమాట. మీరు నా వీడియోలన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే చూడండి, హ్యాండ్ అయితే వచ్చేసింది. అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్ ఈజీగా ఒక్కసారి నా వీడియో చూసేస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఖచ్చితంగా సొంతంగా నేర్చుకుంటారండి. మీరు ఒకసారి నా కటింగ్ చూసి నేర్చుకుంటే ఇంట్లోనే సొంతంగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకొని కుట్టేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.